కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్న వేళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. మరి కాసేపట్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. కేసీఆర్ కి మద్దతుగా కవిత ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. కేసీఆర్ కవితతో పాటు జాగృతి శ్రేణులు బీఆర్కే భవన్ వద్దకు చేరుకోనున్నారు. కాళేశ్వరం విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్ చేరుకుంటారు. ఇందుకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. గోపాలకృష్ణ, మరికొద్ది సేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఫామ్ హౌస్ దగ్గర హడావుడి కనబడుతోంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. మరోవైపు ముఖ్యమైనటువంటి నాయకులు ఇక్కడ ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సింది ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌస్ చేరుకున్నారు. లేఖ బహిర్గతం అయిన తర్వాత, లేఖ లీక్ అంశం తర్వాత మొదటిసారి ఆమె కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చారు. కేసీఆర్ని నేరుగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక కవితతో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, రాజ్యసభ ఎంపీ ఆయన కూడా వచ్చేశారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది ముఖ్య నాయకులు ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఇటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం, గేటు ముందు హడావిడి కనబడుతూ ఉంది. దాదాపు గంటన్నర నుంచి జై కేసీఆర్ అనేటువంటి నినాదాలు ఇక్కడ వినబడుతూ ఉన్నాయి. కేసీఆర్ మరికొద్ది సేపట్లోనే ఫామ్ హౌస్ నుంచి బయలుదేరేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. 9 గంటలకే వెళ్లాల్సి ఉంది, కానీ కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. 11:30కి ఆయన కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఇక్కడ కమిషన్ ముందు ఆయన ఏం సమాధానాలు చెప్తారనేటువంటి అంశాలకు 2 రోజులుగా హరీష్ రావుతో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న పెద్ద ఎత్తున దీనిపై చర్చ చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా రాత్రంతా కూడా హరీష్ రావు అక్కడే ఉన్నారు, ఫామ్ హౌస్లో ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు వారి మధ్య చర్చలు కొనసాగాయి. నివేదిక రూపంలో కమిషన్కి తన కాళేశ్వరం సంబంధించినటువంటి నిర్ణయాలు, అలాగే కాళేశ్వరం సంబంధించినటువంటి బడ్జెట్ వ్యవహారాలు, మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పడింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఇప్పటికే హరీష్ రావు ఈ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఆయన సమాధానాలు కూడా ఇచ్చారు. ఆ ప్రశ్నలను బేరీజు వేసుకుంటూ కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి ఒక అంచనాకు రావడం, దాంతోపాటుగా అవసరమైనటువంటి నివేదికలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు వారి మధ్య భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. రాత్రంతా కూడా ఫామ్ హౌస్లోనే ఇటు హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. రాత్రంతా కూడా సుదీర్ఘంగా ఇవే చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. కమిషన్ ముందు వివరించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలను పేపర్పై పెట్టి నివేదిక రూపంలో జస్టిస్ ఘోష్కి కమిషన్కి అందించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరోవైపు అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చైనా సరే కమిషన్ ముందు తన వాదన వినిపించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పీపీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి కమిషన్ ఒప్పుకుంటుందా లేదా అని చూడాలి. ఆయన అవసరమైతే దానికి కూడా సంసిద్ధంగా అయ్యే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈరోజు కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవ్వడం, కాళేశ్వరం అంశంలో మొదటి నుంచి కేసీఆర్ పైనే అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉండడంతో ఆయనే ప్రధాన వ్యక్తిగా కమిషన్కి ఉన్నారని చెప్పుకోవచ్చు. కమిషన్ ముందు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయపరమైనటువంటి బల ప్రదర్శనకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇటు ఫామ్ హౌస్ దగ్గర చూసినా బీఆర్కే భవన్ వరకు పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకున్న సమాచారం. దీంతో ఫామ్ హౌస్ దగ్గరికి భారీ ఎత్తున కార్యకర్తలు అయితే వస్తున్నారు. ఇటు కవితకు సంబంధించి కవిత కూడా మొదటిసారి కేసీఆర్ని ఇప్పుడు కలవడం ఆ లేఖ వ్యవహారం తర్వాత, దీంతో జాగృతి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ పరిసరాలకు చేరుకుంటున్నారు. ముఖ్యమైనటువంటి నాయకులు ఇప్పటికే ఫామ్ హౌస్కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరేటువంటి సందర్భం. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, కొద్దిసేపటి క్రితమే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆయన దాదాపుగా రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. అయితే ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన కాలు ఎముక విరిగినట్టుగా సమాచారం. అందుకే హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి అయితే తరలించారు. అతని ఆరోగ్యం పట్ల కేసీఆర్ కూడా పూర్తిగా సమాచారం తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామంతో కొంత ఆలస్యం జరుగుతున్నట్టుగా తెలిసింది. లేదంటే కేసీఆర్ 9 గంటలకే బయలుదేరతారని మొదటే షెడ్యూల్ ప్రిపేర్ అయినప్పటికీ పల్లా రాజేశ్వర రెడ్డి ఇష్యూతో కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఒక భారీ ర్యాలీగా అయితే బీఆర్కే భవన్కు బయలుదేరబోతూ ఉన్నారు. బీఆర్కే భవన్లో కమిషన్ని ఈరోజు ఆయన ఎదుర్కోబోతున్నారు. అయితే కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అంచనా వేస్తూ నిన్నటి నుంచి జరిగినటువంటి చర్చల నేపథ్యంలో ఒక నివేదికను అయితే సిద్ధం చేసుకున్నారు. భారీ నివేదిక అని చెప్పుకోవచ్చు. ఆ నివేదిక
నివేదికని కమిషన్ ముందు ఉంచేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కమిషన్ హరీష్ రావును కావచ్చు, ఈటల రాజేందర్ని కావచ్చు వేసినటువంటి ప్రశ్నలు బేరీజు వేస్తూ వీరి సమాధానాలు అయితే సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అంతకుమించి వేరే ఏమైనా ప్రశ్నలు వేసినా కూడా సంసిద్ధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇంచు ప్రతి అంశాన్ని పేపర్పై పెట్టి కేసీఆర్ టీం తీసుకెళ్తున్నట్టుగైతే తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం నాడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, రీడిజైన్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే తమిళహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని మేడిగడ్డ దగ్గర తీసుకురావడం, అలాగే ఆ బరేజ్తో పాటుగా మేడిగడ్డ బరేజ్తో పాటుగా అన్నారం బరేజ్, ఇవన్నీ నిర్మాణ లోపాలు ఎలా వచ్చాయి, కుంగిపోవడానికి గల కారణాలను ఎన్డీఎస్ఎల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేరీజ్ వేస్తూ కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు గడేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో వాటికి కూడా సమాధానం చెప్తారని చెప్పి తెలుస్తోంది. ఈ సమాధానాలను ఆయన కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్స్ ఆధారంగానో దాన్నో ఉంచకుండా పేపర్పై కూడా పెట్టి వారికి అందించేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఫైల్స్ని అయితే ఆయన సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఎన్డీఎస్ఎల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇటీవల హరీష్ రావు ఇచ్చినటువంటి ఒక పవర్ ప్లాంట్ ప్రదేశంలో మనం చూడొచ్చు. ఎన్డీఎస్ఎల్ సంబంధించిన చైర్మన్ ఎవరున్నారు, గతంలో పోలవరం సంబంధించిన చైర్మన్ ఆయనే ఉన్నారు. సో డెఫినెట్గా ఎన్డీఎస్ఎల్ సంబంధించినటువంటి రిపోర్ట్కి ప్రాధాన్యత లేదు అనేటువంటి అంశాన్ని రాజకీయంగా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తోంది. మరి ఈ రోజు కమిషన్ ముందు ఏం చెప్తారనేటువంటిది చూడాలి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.